ఢిల్లీ వాయు కాలుష్యం రోజు రోజుకు బెంబేలెత్తిస్తోంది. వాయు నాణ్యత సూచి దారుణంగా పడిపోతోంది. ఈ క్రమంలో ఢిల్లీ వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గ్రాప్ 3 ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రాప్ 3 అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 అన్నమాట. అంటే గ్రాప్ 1, 2లో పాటించిన నిబంధనలతో పాటు మరికొన్ని కఠిన రూల్స్ అమలు చేస్తూ గ్రాప్ 3 పాటిస్తారు. ఇది ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటడంతో గ్రాప్ 3 రూల్స్ తీసుకొచ్చారు. గ్రాప్ 3లో ముఖ్యంగా 4 అంశాలపై దృష్టి సారిస్తారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నిర్మాణాలు, కూల్చివేతలపై పూర్తిగా నిషేధం విధిస్తారు. కూల్చివేసినప్పుడు వచ్చేటటువంటి దుమ్ము గాలిలో చేరి అది వాతావరణ కాలుష్యానికి దారితీస్తుంది. ఇక అవసరం లేని మైనింగ్కు కూడా ఆపేస్తారు. ఇంటర్స్టేట్కు చెందిన డీజిల్, సిఎన్జి బస్సులపైన ఆంక్షలు విధిస్తారు. ఎందుకంటే పెట్రోల్ కంటే డీజిల్ ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఇక స్కూల్స్, కాలేజీలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు రోడ్లపైన వాటర్ స్ప్రింక్లింగ్ను ముమ్మరం కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల గాలిలో ఉండేటటువంటి ధూళి, ఇతర కణాలన్నీ కూడా నీటిలో కలిసి నేలను చేరుతాయి. ఇక ఢిల్లీ ఎన్సీఆర్లో పెట్రోల్, డీజిల్తో నడిచే BS3, BS4 కేటగిరీ వాహనాలను రోడ్లపై తిరగనివ్వరు. ఇక అటు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గించేందుకు ఢిల్లీ మెట్రో ముందుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యం కోసం మరో 20 ట్రిప్పులు అదనంగా సేవలు అందిస్తామని వెల్లడించింది. సో ఢిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి ఏంటి, దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? మా ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. దాంతో జనం ముందుకెళ్లాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజిబిలిటీ మొత్తం కూడా పడిపోయింది. మనం ప్రధాన రహదారుల్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే దట్టమైనటువంటి పొగ అలుముకుంది. దాంతో వాహనాలు సైతం తమ రెగ్యులర్ స్పీడ్లో కదిలేటటువంటి పరిస్థితి లేదు. ఇక ఢిల్లీ బయట ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో పెద్ద ఎత్తున పంట వ్యర్థాలను కాలుస్తున్నారు. వాటి విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొంత చర్యలు తీసుకునేందుకు జరిమానాలు వేస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా అది అమలు కాకపోవడం ఫలితంగా జనం మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక రాజధానిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. గాలి పీల్చుకుంటే గొంతు నొప్పి అనే పరిస్థితికి పడిపోయింది. కాసేపు మాస్క్ లేకుండా మాట్లాడితే జనం ఇబ్బంది పడక తప్పేలా లేదు. పైగా వ్యూ మొత్తం కూడా అంటే మనం చూస్తున్నాం ఫాగ్ ఏ మేర వ్యాపించి ఉంది అంటే ఎక్కడికక్కడ దట్టమైనటువంటి పొగ ఫలితంగా ఏదైతే తీవ్ర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. వెహికల్స్ సైతం లైట్స్ వేసుకొని ముందుకు వెళ్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు రాజధాని నగరం మొత్తం కూడా కాలుష్యంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే ఇప్పటి వరకు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి చర్యల విషయంలో కూడా పూర్తిగా విఫలమవడం, ఇంకోవైపు ఆ గాలి పీల్చుకునేటటువంటి జనం తీవ్ర అనారోగ్యాలకు గురై ఆసుపత్రుల్లో కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైద్య శాఖ సైతం కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉన్నటువంటి గాలిని పీల్చుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చి పడతాయి, అకాల మరణాలు కూడా సంభవిస్తాయని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈరోజు దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500కు పైగా పాయింట్స్కి పైగా నమోదైంది. దాంతో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అత్యంత పూర్ కేటగిరీలో ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఉందని చెప్పి వాతావరణ శాఖ సైతం అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా దేశ రాజధానిలో పరిస్థితులు మాత్రం చాలా భయాందోళనలు కలిగిస్తున్నటువంటి దుస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు.